అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎం శైలజ. పుణ్యక్షేత్రం శీర్షికలో ఈ రోజు కందికొండ జాతర గురించి తెలియజేస్తున్నా. దేశంలో ఎక్కడ లేని విధంగా వాల్మీకం అంటే పుట్ట రూపంలో ఉన్న స్వామి పూర్వకాలంలో మహానగరంగా వెలుగొందినట్లు శాసనాల ద్వారా తెలియజేస్తుంది. ప్రతి ఏటా కార్తీక పౌర్ణమి రోజునే జరిగే కందికొండ జాతర మహబూబాబాద్ జిల్లా కొరివి గ్రామంలో కందికొండ పరిధిలో ఉన్న కందగిరిపై ఎంతో వైభవోపేతంగా జరిగే జాతర కందికొండ జాతర. కపిలవాయువు మహాముని తపస్సుతో పునీతమైన కందికొండ జాతర కార్తీక పౌర్ణమి రోజునే వైభవోపేతంగా జరుగుతుంది. ఎత్తైన కొండలపై కోరికలను తీర్చే నరసింహుడు సంవత్సరానికి ఒక్కసారే లక్షల్లో భక్తులు తరలి రావటం అందుకు నిదర్శనం. ఈ ఆలయంలో స్వామివారు విగ్రహ రూపంలో ఉండడు. దేశంలో ఎక్కడా లేని విధంగా నరసింహస్వామి వాల్మీకం అంటే పుట్ట రూపంలో ఆవిర్భవించినాడు. కందికొండ పైకి ఎత్తి పుట్ట రూపంలో ఉన్న స్వామివారిని దర్శించుకోవడం వల్ల కోరిన కోరికలు తీరుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. పూర్వం ఈ ప్రాంతం మహానగరంగా వెలుగొందినట్లు శాసనాల ద్వారా తెలియజేస్తుంది. పుట్ట అడుగు భాగాన గుట్టపైన పురాతన కాలం నాటి అవశేషాలు ఇప్పటికీ కనిపిస్తున్నాయి. కొండపైకి వెళ్లే భక్తులకు దట్టమైన పొదలు, వెదురు చెట్లు, పచ్చని ప్రకృతి రమణీయ దృశ్యాలతో రాతి కట్టడాలు, కోనేళ్లు ఆకట్టుకుంటాయి. గుట్టపై వెలిసిన స్వామివారిని దర్శించుకోవటానికి సుమారు 3 కిలోమీటర్ల వరకు కాలినడకన సాహసయాత్ర చేస్తారు అనటంలో అతిశయోక్తే లేదు. నడిచేందుకు అందరూ పోటీ పడుతూ ఉంటారు. ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకుంటారు. సంజీవిని, నానా ఔషధాలకు నిలయమైన ఈ కందగిరి జాతర ప్రతి ఏటా కార్తీక పౌర్ణమి రోజున వైభవోపేతంగా జరుగుతుంది. ఈ జాతరకు వచ్చిన వాళ్ళు వెళ్ళేటప్పుడు సీతజడ ఆకులను తీసుకువెళ్లటం ఈ జాతర ప్రత్యేకం. అదేవిధంగా కొండపై ఉన్న కోనేటిలో స్నానమాచరించి భక్తులు మొక్కులు తీర్చుకుంటారు. ఇంత రంగరంగ వైభవంగా జరిగే కందగిరి నరసింహస్వామి జాతర ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటుంది. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారమైన స్వామి కందగిరి నరసింహస్వామి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇట్లు మీ మా శైలజ మాసెట్టి.